లోక్ అదాలత్ ఈ నెల 8న నిర్వహించనున్నట్లు సిద్దిపేట జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వాతిరెడ్డి తెలిపారు. కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. దాదాపు 60 రకాల సివిల్ క్రిమినల్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జడ్జి స్వాతిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్లో పరిష్కరింపబడే కేసులకు లీగల్ అథారిటీ ఉంటుందని స్వాతిరెడ్డి తెలిపారు. గత లోక్ అదాలత్లో 5,000 కేసుల వరకు పరిష్కరించబడినట్లు చెప్పారు. లోక్ అదాలత్లో కేసు పరిష్కరించబడితే కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుందని తెలిపారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సిద్దిపేట వారు అనేక న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సేవలు అంటూ అందుబాటులో ఉండటం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదుగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2025 సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ని మార్చి 8వ తారీఖున జరపడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ 320లో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 359 ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది. సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజీకి అర్హత ఉంటుంది. అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయటం ద్వారా ఇవ్వటం కుదరదు. బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా మన లోక్ అదాలత్లో మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ ఏదైతే అవార్డు ఇస్తారో దానికి అప్పీల్ కూడా ఉండదు, ఒక్కసారిగా సెటిల్ అయిపోతుంది. సో కక్షిదారులు అందరూ ముందుకు వచ్చి ఈ విధంగా అందరూ సెటిల్ చేసుకోవాలని, ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని అలాగే సమాజంలో కూడా సత్సంబంధాలు నిలుపుకోవటానికి లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామండి. 5,505 కేసులు ఓన్లీ పెండింగ్ కేసులు రాష్ట్రం సాల్వ్ చేయబడినాయి. అలాగే ట్రాఫిక్ వీరే అన్నీ కలుపుకుంటే మొత్తం 25,000 కేసులు సెటిల్ అయినాయి లాస్ట్ లోక్ అదాలత్లో. ప్రతిసారి కూడా మనకి 5,000 పైచిలుకు కేసులు లోక్ అదాలత్ ద్వారా సెటిల్ అవుతున్నాయి.